ఇరాన్తో అమెరికా యుద్ధం చేస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో శాంతి దూత పాత్రను పోషించేందుకు తహతహలాడుతున్నారు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. అయితే ఆయన మధ్యవర్తిత్వం ఓ ప్రమాద సూచిక అంటోంది అమెరికా మీడియా. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీతో మునీర్కు బలమైన సంబంధాలు ఉన్నాయని, ఆయన ఇరాన్ వైపు మొగ్గు చూపితే అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అసీం మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో అత్యంత విశ్వాసపాత్రుడు. 2-3 సందర్భాల్లో మునీర్ను బహిరంగంగా మెచ్చుకున్నారు ట్రంప్. అయితే ఆయన అంత ఆధారపడ్డదగ్గ వ్యక్తి కాదని అంటున్నాయి అమెరికా నిఘా వర్గాలు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న మునీర్ ఇరాన్ సైనిక అగ్ర నాయకత్వంతో, ముఖ్యంగా ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీతో బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. 2016-17 మధ్యలో పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు అసీం మునీర్. అప్పుడే ఆయన ఇరాన్ మిలిటరీతో బలమైన సంబంధాలు ఏర్పరచుకున్నట్టు అమెరికా నిఘా వర్గాలు తెలుసుకున్నాయి. అమెరికా వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ కమాండర్ ఖాసిం సులేమానీ, ప్రస్తుత ఐఆర్జీసీ చీఫ్ హుస్సేన్ సలామీ వంటి వారితో మునీర్కు వ్యక్తిగత పరిచయాలు ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సంబంధాల వల్ల మునీర్ ఇరాన్ ప్రయోజనాల కోసం పనిచేసే అవకాశం ఉందని, అదే జరిగితే అమెరికాకు పెద్ద దెబ్బ అంటున్నారు విశ్లేషకులు. గతేడాది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో మునీర్ పోషించిన పాత్ర వల్ల ట్రంప్ ఆయనకు దగ్గరయ్యారు. ప్రస్తుతం జారెడ్ హుష్నర్ వంటి ట్రంప్ సన్నిహితులకు, ఇరాన్ అధికారులకు మధ్య మునీర్ రహస్య రాయబారిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఒకవైపు మధ్యవర్తిత్వం చేస్తూనే మరోవైపు ఇరాన్ పట్ల మునీర్ చూపే సానుకూలత అమెరికా వ్యూహాలకు ముప్పుగా మారుతుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాకిస్తాన్ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి నిఘా వర్గాలు. ఒకవైపు అమెరికా నుంచి సాయం పొందుతూనే మరోవైపు తాలిబన్ల ప్రాబల్యాన్ని చూసి చూడనట్లు వదిలేసింది పాకిస్తాన్. మునీర్ నాయకత్వంలో పాకిస్తాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ కంటే సైనిక ఆధిపత్యం పెరిగిందని, విదేశాంగ విధానం పూర్తిగా సైన్యం చేతుల్లోకి వెళ్లిందని విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అసహనం వ్యక్తం చేసినప్పటికీ ట్రంప్ మాత్రం మునీర్ ద్వారానే చర్చలు కొనసాగించడం అమెరికా ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలకు దారితీస్తోంది. ఈ యుద్ధ సమయంలో అమెరికా పాత్రను జాగ్రత్తగా అంచనా వేయాలని, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడే విధంగా పాక్ పనిచేస్తుందన్న గ్యారంటీ లేదంటున్నాయి నిఘా వర్గాలు.